సో ఈరోజు మనం ఫ్రాక్షన్స్ డిస్కస్ చేద్దాము. సో ఫ్రాక్షన్స్లో ఏంటంటే బేసిక్గా డెసిమల్స్ ఫ్రాక్షన్స్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్స్ చేయడము, లేకపోతే ఎల్సిఎం తీసుకొని ఫ్రాక్షన్స్ చిన్న పెద్దగా చెప్పడం ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 1/3, 1/2, 3/4 ఇట్లా ఇచ్చారు కదా. సో ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనేది కనుక్కోమంటారు. సో ఇట్లా 15/16, 17/18, 19/20, 23/24. సో దీనికి ఒక నెంబరే డిఫరెన్స్, దీనికి ఒక నెంబరే డిఫరెన్స్. కానీ మనకి ఏది పెద్దదో ఏది చిన్నదో తెలియదు అనమాట ఫ్రాక్షన్స్లో ఇస్తే. సో అదే ఇప్పుడు 15, 17, 19, 23 అంటే 15 చిన్నది, 17 పెద్దది అని అట్లా చెప్పొచ్చు. కానీ ఫ్రాక్షన్స్లో మనకు తెలియదు. సో అప్పుడు ఏంటంటే మనం డివైడ్ చేసి డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకొని చూడాలి. సో అలాగే ఈ ఫ్రాక్షన్స్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. a+b ఇంటూ a-b ఈక్వల్ టు a² - b². ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, యూజ్ అయితే మనకు. a+b² ఈక్వల్ టు a² + b² + 2ab, a-b² ఈక్వల్ టు a² + b² - 2ab. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఇవి కూడా ఒకసారి చూడండి, యూజ్ అవుతాయి మనకి సింప్లిఫికేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఇక్కడే బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా, మన ఈ ఐటీ ఎగ్జామ్స్ ఎంట్రన్స్లో అయినా ఇక్కడ ఏం టెస్ట్ చేస్తారంటే బేసిక్గా మన ఈ సింప్లిఫికేషన్ స్పీడ్ ఎంత ఉంది, టైం సేవింగ్ చూడాలన్నమాట. ఇక్కడ టైం సేవ్ చేయగలుగుతామా లేదా అనేది చూస్తారు, స్పీడ్గా చేయగలుగుతారా లేదా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.90 ఉంది. సో ఈ 0.90ని మనం ఇప్పుడు ఇది డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఉంది. సో ఫ్రాక్షన్స్లో అడిగిందనుకో, సో 9/10 వస్తుంది. సో కాన్సెప్చువల్ అయితేనేమో పాయింట్ తర్వాత 2 zeros ఉంటే కింద పైన 100 మల్టిప్లై చేసుకుంటే 90/100, 9/10. సో డైరెక్ట్ దీన్ని ఈ పాయింట్ తీసేసి కింద 100 వేసుకున్నా కూడా 9/10 వస్తుంది. సో మనకి ఎట్లయినా సరే ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవచ్చు అన్నమాట ఈజీ ఇలాంటివి ఇచ్చినప్పుడు. సో ఇది మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్లో, పెద్ద ప్రాబ్లమ్స్లో స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇవి ఎట్లా అంటే అరేంజ్ ద ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని అంటే పెద్ద నుంచి చిన్న, బేసిక్గా డిసెండింగ్ ఆర్డర్ అంటే. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద పెరుగుతూ ఉండాలి స్టార్టింగ్ నుంచి. సో ఈ 3/5, 4/7, 8/9, 9/11. సో మనకి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 5, 7, 9, 11కి ఏమవుతుందంటే చాలా పెద్దగా వస్తుంది. ఎందుకంటే ఈ 2 టేబుల్లో 3 టేబుల్ ఏది డివైడ్ కావు, అన్ని ప్రైమ్ నెంబర్సే. సో అందుకని ఏం చేస్తామంటే కైండ్ ఆఫ్ 9 ఒకటి కాదు, ఈ 5, 7, 11. సో కానీ ఇక్కడైతే అన్ని ఒక దాంతో ఒక డివిజిబుల్ కాదు. సో అందుకని మనకి ఎల్సిఎం పెద్దగా వస్తుంది అన్ని మల్టిప్లై చేస్తే. మళ్ళీ ఇక్కడ వీటితో మల్టిప్లై చేసుకోవడం, ఎల్సిఎం డివైడ్ చేయడం 5 తోటి, అంతా పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. ఒక్కొక్కసారి పెద్ద నెంబర్స్ మల్టిప్లై చేయాలి. అందుకే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ 3/5, 4/7, 8/9, 9 డైరెక్ట్ డివైడ్ చేసిన. సో ఎట్లా అంటే 5 తోటి 13 డివైడ్ చేశారనుకోండి, పోదు కాబట్టి 3. సో 5, 6 30. సో ఇట్లా 0.6, 3/5 0.6, 4/7 0.57, 8/9 0.88, సో 9/11 0.81. సో మనకి ఇది తెలిసిన అనుకోండి, ఇప్పుడు ఇందులో ఏది పెద్దదో ఇచ్చినా తెలుసు. ఫస్ట్ ఇది పెద్దది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. సో అందుకే వీటికి తగ్గట్టు ఫ్రాక్షన్స్ ఇవన్నీ చూసుకొని 8/9 ఈజ్ గ్రేటర్ దాన్ 9/11 ఈజ్ గ్రేటర్ దాన్ 3/6. సో ఇది బేసిక్గా సింప్లిఫికేషన్సే. స్పెషల్గా ఫ్రాక్షన్స్ ఎందుకంటే ఈ ఫ్రాక్షన్స్ బేస్డ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు, స్పీడ్ సాల్వ్ చేయగలుగుతారు. ఇంకొకటి వర్డ్ ప్రాబ్లమ్స్లో చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 0.088. One is 1/5 of the other. Find the numbers. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద నెంబర్స్. ఫస్ట్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇంకోటి 1/5 ఆఫ్ ఎక్స్. సో ఇంకోటి x/5 అవుతుంది. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అన్నాడు, 0.08. సో మల్టిప్లై చేసిన x² = 5 × 0.08, 8 5 40, 0.04, x = 0.2. ఒకటి 0.2 అయితే ఏమవుతుంది, ఇంకోటి 0.2/5. 0.2/5 అంటే ఏంది, ఏం లేదు కానీ 2/50. సింపుల్. సో 50/2, 2/50 అంటే 0.04. 54 200 కాబట్టి 0.04, కింద 50 ఉంది, 0.04 వస్తుంది. సో ఇది నార్మల్ డివిజన్ మెథడే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%. న్యూమరేటర్ 25%. సో ఎప్పుడైనా 2/3 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది న్యూమరేటర్, 3 అనేది డినామినేటర్, గుర్తుపెట్టుకోండి. సో న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25% అండ్ డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 250%. ఇఫ్ ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 6.5, వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ అన్నాడు. సో మనం ఒరిజినల్ ఫ్రాక్షన్ x/5 అనుకుందాం. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ ఈజ్ x/5. సో డిక్రీజ్డ్ బై 25% అన్నాడు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డిక్రీజ్డ్ అంటే మైనస్, ఉన్న దాంట్లో నుంచి 25% తగ్గింది. అంటే ఎక్స్ ఉంది,
25% ఆఫ్ ఎక్స్, 25% ఆఫ్ ఎక్స్ తగ్గించిండు. సో పర్సంటేజ్ అంటే తీసేసి కింద 100 వేసుకోవచ్చు. ఓకే, 1/100 అనమాట బేసిక్గా. సో అంటే ఏంది దీని అర్థం, ఎక్స్ నుంచి ఎక్స్ మైనస్ 25/, సేమ్ కింద వై పెంచింది కాబట్టి ప్లస్ వేసుకుంటాం, వై ప్లస్ వై ఇంటూ 250/100 అంటే 250% పెంచారు. ఇది ఈక్వల్ టు ఎంత అన్నాడు, 6/5 అన్నాడు. సో ఇది మన నార్మల్ సింప్లిఫికేషన్. సో ఇది 100x మైనస్ 25x, 75x/100, 355. 300 క్యాన్సల్, 75x/350y ఈజ్ ఈక్వల్ టు 6/5. సో x/5 ఈజ్ ఈక్వల్ టు 28/5. సో ఇది ఫ్రాక్షన్స్ అనమాట. సో ఆల్ ద బెస్ట్. కొన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఫ్రాక్షన్స్లో, ఎందుకంటే ముందు ముందు వచ్చే అన్ని ఇట్లలో మనకు సింప్లిఫికేషన్ స్పీడ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో స్పీడ్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి మీరు పక్కా. సో టేబుల్స్, ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కూడా అవి కొంచెం స్పీడ్గా నోటికి వచ్చినాయి అనుకోండి, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్